శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉంది, దీంతో పాటుగా బిల్వ వృక్షం విశిష్టత ఏమిటి, బిల్వ దళాలతోటి శివుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి బహుళ అష్టమి, సాయంత్రం 5:06 వరకు, నక్షత్రం ఉత్తర, ఉదయం 9:58 వరకు, తదుపరి హస్త నక్షత్రం, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశిలో గురువు వక్రగతిలో సంచారము, కర్కాటక రాశిలో కుజ వక్రగతిలో సంచారము, మీన రాశిలో రాహు సంచారము, కుంభరాశిలో శని సంచారము, మకర రాశిలో శుక్ర సంచారము, అలాగే ధనుర్రాశిలో రవి సంచారము, వృశ్చిక రాశిలో బుధ సంచారము, కన్యా రాశిలో కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆరోగ్యం గురించి, అలాగే వారి సంతానం గురించి ఆలోచన ఉండబోతోంది. విద్యార్థులు వారి విద్యలో ఉండే ఇబ్బందులని గురించి ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. విద్యలో ఆటంకాలు ఉండటం కానీ, అనుకున్న విషయాలు విద్యలో వారికి అనుకూలించకపోవటం వలన ఎక్కువగా మానసికంగా ఇబ్బంది పడేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ట్రేడింగ్లో ఉన్నవారు, లేకపోతే ఎక్కడైనా ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు మాత్రం ఈరోజు ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించటం అనేది అవసరం. మీ ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు ఈరోజు గోచరించటం లేదు. మీ సంతానం సంగతి, అలాగే వారి ఆరోగ్యం గురించి కూడా ఎక్కువగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరు ఈరోజు శివుడిని బిల్వదళాలతోటి పూజించటం వలన అనారోగ్యం ఏదైతే ఉందో అది తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు. మీకు కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలు. కుటుంబ పరంగా ఈరోజు కొంత ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలుంటాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయం గడపకపోవటం కానీ, వాహనాలు నడుపుతున్నప్పుడు ఇబ్బందులు ఉండటం కానీ, ప్రభుత్వ ఉద్యోగులకి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు రావటం కానీ, ఇలాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి. చేసే ప్రతి పనిలోనూ కూడా మీరు కొంత నిరాశగా, అనాసక్తిగా పనిచేసేందుకు అవకాశాలున్నాయి. ఏ పని చెప్పినా కూడా దాని గురించి ఎక్కువ ఆలోచన చేయటం, తర్జన భర్జనలు పడటం వలన అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యంగా మీరు పూర్తి చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి విద్య గురించి కొంత మీరు ఆలోచన చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా మీరు పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం వలన ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన చెందుతూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి కొంతవరకు విభేదాలు వచ్చేందుకు అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించాలి. ఇంకా వృషభ రాశి వారికి ఈరోజు ఎటువంటి పరిహారం పాటించాలి? శివాలయంలో స్వామివారి దర్శనం గనక చేసుకుంటే మీకు ఉన్న ప్రతికూల పనులు ఏవైతే ఉన్నాయో, ప్రతికూల అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తొలగిపోతాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము. మీకు కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక గమనిస్తే వీరికి ఈరోజు ప్రయాణాలు అధికంగా ఉండేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎక్కువగా ముభావంగా ఉండటం, నలుగురితోటి కలవకపోవటం, లేదా ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లేందుకు కొంత బెరుకు చూపించటం, ఇంటర్వ్యూ లాంటివి సరిగ్గా చేయలేకపోవటం వలన కొంత నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు. ప్రయాణాలు అధికంగా ఉండటం వలన శారీరక పరంగా ఇబ్బందులు వచ్చేందుకు అవకాశాలుంటాయి. సంతానానికి సంబంధించి కూడా మీరు కొంత ఇబ్బందులు పడేందుకు అవకాశాలున్నాయి. వారి ఉద్యోగం గురించి కానీ, వారి అభివృద్ధి గురించి కానీ ఎక్కువగా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు.
ఉద్యోగ వ్యాపారాలలో పెద్ద మార్పులు అనేవి లేకపోయినా వ్యాపారస్తులు మాత్రం వారి వ్యాపారానికి సంబంధించి, అది కూడా ప్రభుత్వంతో సంబంధంగా ఉండే వ్యాపారాలు చేస్తున్న వారు మాత్రం కొంత ఇబ్బంది పడేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుందో చూద్దాం. మిథున రాశి వారు ఈరోజు విష్ణు దర్శనం చేసుకోవటము, అలాగే స్వామివారి విష్ణు సహస్రనామాలు చదవటము, స్వామివారిని తులసీ దళాలతోటి అలంకరించటం వలన ప్రతిదీ కూడా మీకు అనుకూలించేందుకు అవకాశాలుంటాయి. కలిసొచ్చే దిక్కు మీకు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థికంగా ఈరోజు చక్కగా ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు. ఏ పని తలపెట్టినా దాన్ని బాగా మీరు మనస్ఫూర్తిగా పూర్తి చేస్తారని కూడా భావించవచ్చు. పనుల విషయంలో ఏకాగ్రత ఉండటం, సమయానుకూలంగా పనులు పూర్తి చేయటం వలన మిమ్మల్ని మీ ఉన్నతాధికారులు మెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీలు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారో వారికి ఈరోజు చాలా అనుకూలించే రోజుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి, అలాగే ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న వారికి, ప్రభుత్వంతో సంబంధంగా ఉండే వ్యాపారాలు చేసేవారికి ఈరోజు కలిసొచ్చే రోజుగా మనం భావించవచ్చు. ఆర్థికంగా ఈరోజు పురోగతిని సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఇక కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది? కర్కాటక రాశి వారు సూర్యనారాయణ మూర్తిని ధ్యానించటము, అలాగే ఆదిత్య హృదయం చదవటము వలన ఆర్థికంగాను, కుటుంబ పరంగాను, వ్యాపార పరంగాను అభివృద్ధి అనేది వీళ్ళకి కనపడుతూ ఉంటుంది. కలిసొచ్చే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే మనోధైర్యం ఉండి ప్రతి పనిని కూడా వీరు సాధించాలి అనే తపనతోటి ముందుకు అడుగు వేస్తారని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఈరోజు అనుకూలించే రోజుగానే మనం భావించవచ్చు. సంతానానికి సంబంధించి కొంత మీరు ఆలోచన చేయటము, అలాగే సంతానం విద్య గురించి కానీ, వారి పురోగతి గురించి కానీ, వారి అభివృద్ధి గురించి కానీ ఎక్కువగా మదన పడటము కనపడుతూ ఉంటుంది. మీ సంతానానికి సంబంధించి మీరు తీసుకునే చర్యలు ఈ రోజు నుంచి మీరు మొదలుపెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారికి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో ఉన్నవారు కూడా ఎవరైతే ప్రభుత్వంతో సంబంధం కలిగి ఉంటారో వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలుంటాయి. సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుంది? శివాలయంలో స్వామివారిని బిల్వదళాలతోటి గనక అర్చిస్తే తప్పనిసరిగా మీరు అనుకుంటున్న ప్రతి పని కూడా నెరవేరేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఖర్చుతో కూడిన రోజుగా మనం చెప్పుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలున్నాయి. పనులు ఆలస్యంగా అవ్వటము లేదా పనులు జరగకపోవటం వల్ల కొంత నిరాశగా ఉంటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా కూడా కొంత ప్రతికూలత ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు అధికంగా చేయటం లేదా ప్రయాణాలు చేయటం వలన శారీరకంగా ఎక్కువగా శ్రమ ఉండటం వలన కొంత పనులలో మీరు ఆసక్తిని చూపించకపోవటం అనేది గోచరిస్తోంది. ఏ పని తలబెట్టినా కూడా 1కి 2 సార్లు చేయాల్సి వస్తోంది అనే ఆలోచన మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ రాశివారు పనులు చేస్తున్నా కూడా పనుల మీద శ్రద్ధ లేకుండా, లేకపోతే శ్రద్ధ వహించినా పనులు కావట్లేదు అనే ఆలోచనతోటి పనులు చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుంది? ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవాలి. అలాగే స్వామివారిని సింధూరంతో అలంకరణ చేయించండి. అనుకూలమైన దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే వర్ణం లేత ఆకుపచ్చ, కలిసొచ్చే సంఖ్య వీరికి 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఆర్థికంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. విద్యార్థులకి కూడా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా
ఈరోజు అనుకూలంగా ఉంటుందనే మనం భావించవచ్చు. ఆర్థికంగా అనుకూలత ఉంది గనక ఈరోజు ఆనందంగా ఉండటంతో పాటు మీ కుటుంబ సభ్యులతోటి కూడా మీరు ఆనందంగా సమయాన్ని గడుపుతారు. మీ బంధుమిత్రుల్ని కలవటం కానీ, పాత స్నేహితుల్ని కలవటం కానీ, లేదా వారితోటి బయటికి వెళ్లేందుకు ప్రణాళికలు చేసుకోవటం కానీ ఎక్కువగా కనపడుతోంది. విహారయాత్రలకు వెళ్ళాలనే మీ ఆలోచనకి ఈరోజు కొంత మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విహారయాత్రలకు వెళ్ళాలని కానీ, లేకపోతే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవాలనే మీ ఆలోచనకి మీ స్నేహితులు కూడా ముందుకు వచ్చేందుకు అవకాశం ఉంది. ఇక తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కృష్ణుణ్ణి ఆరాధించటం వలన పనులన్నిట్లోనూ కూడా వీళ్ళకి సానుకూలత లభించటంతో పాటు ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత లభిస్తుంది. దీంతో పాటు అనుకూలించే దిక్కు మీకు ఉత్తరం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే ఆర్థికమైన అనుకూలత దిశగా వీరు ముందుకు వెళ్తున్నారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఆర్థికంగా వీరికి ఉన్నత స్థితి గోచరిస్తోంది. వీరు ఎవరితోటైతే ఇబ్బందులు పడుతున్నారో వారు కూడా వీరితోటి ఎందుకులే గొడవ అని చెప్పి దూరం వెళ్లేందుకు అవకాశాలుంటాయి. ఆలోచన విధానంలో మార్పులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చాలా వరకు సానుకూలంగా ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం వలన ప్రతి పనిలోనూ కూడా మీకు సానుకూలత లభించడంతో పాటు మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళటం గోచరిస్తోంది. ఉద్యోగ వ్యాపారాలలో కూడా చక్కటి అనుకూలత కనపడుతోంది. ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు అనుకూలిస్తాయి. మొత్తం మీద ఈరోజు వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్న రోజుగా చెప్పుకుంటున్నాం. అలాగే ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా కూడా ఈరోజు మీకు సానుకూలత అనేది లభిస్తోంది. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? శివారాధన కూడా చేయటం వలన వీళ్ళకి సకల శుభాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి కలిసొచ్చే దిక్కు ఉత్తరం. ఇక మీకు కలిసొచ్చే రంగు నలుపు అవుతుంది. కలిసొచ్చే సంఖ్య వీరికి 7. ధనురాశి వారికి గనక మనం గమనిస్తే వృత్తి వ్యాపారాల రీత్యా ఈరోజు అనుకూలత గోచరిస్తోంది. వీరికి ఎవరైతే విరుద్ధంగా పనిచేస్తుంటారో వారు కూడా వీరితోటి చేతులు కలిపి చక్కగా వీరితోటి పనిచేసేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఉన్నతాధికారులు కూడా వీరిని మెచ్చుకునేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు లాంటివి చేస్తున్నా కూడా ఆ ప్రయాణాలలో మంచి సానుకూలత గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా ఈరోజు ధనురాశి వారికి అనుకూలత అనేది కనపడుతోంది. సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అయితే మీ సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దాన ధర్మాలు చేయాలని మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఆ దాన ధర్మాలు చేసేందుకు కూడా అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. ఇక ధనురాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం వలన ఆరోగ్యపరంగా కానీ లేదా రుణ ఒత్తిళ్లు కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు తూర్పు. ఇక మీకు కలిసొచ్చే రంగు నలుపు అవుతుంది. అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను పరిశీలిస్తే వీరికి మాత్రం ఈరోజు కొన్ని విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం జరిగేందుకు అవకాశాలున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలను ఇవ్వకపోవటం వలన కొంత నిరాశ ఎదుర్కొనేందుకు అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వారు, విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వారు కొంత అధిక శ్రద్ధతో వారి యొక్క విద్యని అభ్యసించాలి. ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు కోరుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఈరోజు కొంత ప్రతికూలత అనేది కనపడుతోంది. ఏ విషయం తలబెట్టినా ప్రతిసారి ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కు వేస్తున్నామనే భావన ఎక్కువగా ఉండటం వలన కొంచెం నిరాశగా ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. మకర రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? మకర రాశి వారు ఈరోజు శివారాధన చేయటం, స్వామివారికి అభిషేకం చేయించటం వలన ఆర్థిక పరంగా పడుతున్న ఇబ్బందులతో పాటు పనులు ఏవైతే ఆలస్యంగా పూర్తవుతున్నాయో ఆ పనులు వీళ్ళకి తొందరగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం.
ఇక ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు లేత ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఉద్యోగపరంగా చక్కటి అనుకూలత గోచరిస్తోంది. వ్యాపారంలో ఉండేవారు మాత్రం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. రుణ ఒత్తిళ్లు ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి లేదా విద్యార్థులు వారి విద్య గురించి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంత చికాకులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ఉద్యోగం మార్పు గురించి మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయా లేదా అని మీరు 1-2 సార్లు ఆలోచన చేసేందుకు అవకాశాలు లేకపోలేదు. బంధుమిత్రుల్ని కలవటం కానీ లేకపోతే వారి సలహాలు తీసుకోవటం వలన కొంతవరకు మీకు అనుకూలత ఉండేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? లక్ష్మీదేవి ఆరాధన చేయటం వలన, అది కూడా లక్ష్మీదేవిని బిల్వదళాలతోటి గనక ఆరాధిస్తే ఆర్థిక పరంగా ఉండే ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. అలాగే మీకు రుణ ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు తగ్గుముఖం పడతాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు లేత ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారికి కూడా ఈరోజు సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. విద్యార్థులకి విద్యలో అనుకూలత, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలించే రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఈరోజు చక్కటి ఉన్నత స్థితి గోచరించటం వలన మీరు ఆర్థికంగా అనుకూలంగా ఉందని భావిస్తూ ఉంటారు. రుణాలు తీర్చే ప్రయత్నం కూడా అధిక శాతం కనపడుతూ ఉంటుంది. కొత్త వస్తువులు కొనుక్కునేందుకు అవకాశం కనపడుతోంది. ఇంటి మీద కానీ వాహనాల మీద కానీ కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి చక్కగా సమయాన్ని గడపటం, అలాగే వారితోటి విందు వినోదాలకి వెళ్ళటం లేదా విహారయాత్రలకు వెళ్ళటం లేదా సమయం ఎక్కువగా గడపటం వలన మీ మిత్రులు కానీ మీ బంధువులు కానీ లేదా మీ యొక్క భార్యాభర్తల మధ్యన కూడా సఖ్యత పెరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మీనరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుంది? నవగ్రహాల స్తోత్రం చదువుతూ ఉండటం, అలాగే ఆలయ దర్శనం చేసుకోవటం, దీంతో పాటు ఈరోజు ఇష్టదేవతారాధన చేయటం వలన వీళ్ళకి సకల శుభాలు కలిగేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఈశ్వరుని కృపా కటాక్షాలు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శివాలయంలో మారేడు మొక్క సోమవారం నాటినట్లయితే అఖండ సంపద కలుగుతుంది. గృహంలో తులసి కోట పక్కన చిన్న కుండీలో మారేడు మొక్క నాటి అక్కడ మట్టితో చేసినటువంటి శివలింగం ఉంచి జలాభిషేకం చేస్తే శివానుగ్రహం కలుగుతుంది. ఒకే బిల్వదళాన్ని ఎన్ని రోజులైనా పరమశివుడికి సమర్పించవచ్చు. సమర్పించిన మారేడు దళాన్ని మర్నాడు కడిగి పూజలో వినియోగించుకోవచ్చు. శక్తి ఉంటే వెండితో కానీ బంగారంతో కానీ మారేడు దళం తయారు చేయించుకొని పరమశివుణ్ణి పూజించవచ్చు. సూర్యకాంతి నుంచి మారేడు మొక్క జన్మించినదని మైత్రాయణి సంహిత తెలియజేస్తోంది. అలాగే ప్రజాపతి శరీరంలో మజ్జ నుంచి మారేడు మొక్క వెలసిందని శతపథ బ్రాహ్మణం అనే గ్రంథంలో చెప్పారు. సోమవారం మారేడు చెట్టు చుట్టూ 11 దీపాలు వెలిగించినట్లయితే ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. మారేడు చెట్టు కింద కూర్చొని శివభక్తుడికి భోజనం పెడితే అన్నదానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. శివభక్తుడికి మారేడు చెట్టు సమీపంలో క్షీరాన్నం కానీ ఆవు నెయ్యి కానీ దానమిస్తే ఏ జన్మలోనూ ఆర్థిక ఇబ్బందులు కలగవని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. మారేడు దళాలు కొత్తవి లభించనప్పుడు పాత మారేడు దళాలు మళ్ళీ కడిగి వినియోగించవచ్చని, క్రింద పడిన మారేడు దళాన్ని మళ్ళీ కడగవచ్చని, పరమశివుడికి సమర్పించవచ్చని ఆచారమయూఖం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. అలాగే సోమవారం రోజు కొబ్బరి నీళ్లతో తడిపిన మారేడు దళంతో శివపూజ చేస్తే అఖండ సామ్రాజ్య ఆధిపత్యము మహదైశ్వర్యము వస్తాయని ఆగమశాస్త్ర వచనం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఆర్ద్రత లేనివాడు భగవత్కథ విన్నాడనుకోండి, దాని వలన ఉపయోగం ఉంటుంది అని చెప్పడం సాధ్యం కాదు. ఒక మేకు సుత్తి నా దగ్గర ఉన్న
దాన్ని తీసుకెళ్ళి ఒక ఇనప స్తంభంలో నేను ప్రవేశపెట్టే ప్రయత్నం చేశాను అనుకోండి, మేకు వంగిపోతుంది తప్ప స్తంభంలోకి వెళ్ళదు. అసలు గోడకి గుల్లబారుతనం ఉంటే మేకు లోపలికెడుతుంది. ఆర్ద్రత అన్నది మనసుకుంటే భగవద్గత చేత రంజిల్లుతుంది. అవి పాలు కానప్పుడు పొంగే అవకాశం ఉండదు. అగ్ని మీద పెట్టిన ఆవిరైపోతాయి. నీళ్ళైతే పాలైతేనే పొంగుతాయి. పొంగాలి అంటే అవి పాలై ఉండాలి, లోపల ఆర్ద్రత ఉండాలి. అది జన్మజన్మాంతరముల యొక్క సుకృతం. ఆ ఆర్ద్రత కలిగి ఉండడం. వాళ్ళు మాత్రమే భగవత్కథాశ్రవణం చెయ్యాలని తాపత్రయపడి వచ్చి కూర్చుంటారు. అలా కూర్చున్నాడు అంటే నేను మీతో పరమసత్యం చెప్తున్నా, భాగవతం చెప్పే చోటికి ఎవరైనా వెళ్ళి కూర్చున్నాడు, సభాప్రవేశం చేశాడు అంటే శాస్త్రంలో కొన్ని కోట్ల జన్మల తరువాత ఈశ్వరానుగ్రహం పొందినవాడు అని గుర్తు. లేకపోతే భాగవతం జరుగుతున్న సభలోకి ప్రవేశం ఉండదు. ఏదో ఒక ప్రతిబంధకం వచ్చి వెళ్లకుండా చేస్తుంది. ఆ సభలో ఉండకుండా చేసి తప్పిస్తుంది. కాబట్టి ఆర్ద్రతతో కూడినటువంటి భగవత్ కథాశ్రవణము సన్నని సెగ మీద కాగిన పాలు, పెద్ద అగ్ని మీద పెట్టకూడదు. పిడకలు విరిచి ముక్కలుగా పెట్టి మధ్యలో పాలకొండ పెట్టి కింద ఊక పోసి వెలిగిస్తారు. సన్నని సెగ మీద కాలుతుంటే బూది అవుతుంటే పిడకలు కిందకి దిగుతుంటాయి, గిమ్మి కిందకి దిగుతుంది, ఎర్రటిది తట్టు కడతాయి పాలు. అలా భగవత్ కథాశ్రవణం చేస్తే దాని వలన లోపల మనస్సులో ఆ కథల్ని నిలబెట్టుకుంటే అవి బాగా గోరువెచ్చగా ఉన్నటువంటి పాలు. దీనికి తోడు దొరకాలి. తోడంటే ఇతపూర్వం భగవంతుని యొక్క గుణములను అనుభవించినటువంటి వాని యొక్క సహవాసము కుదిరితే ఆయన యొక్క మాటలు, ఆ సత్పురుషుని యొక్క మాటల చేత ఈ లోపల విన్నటువంటి విషయాలు ఘనీభవిస్తాయి. అలా ఘనీభవించాలి అంటే మళ్ళీ ఇతర విషయ సంపర్కం ఉండకూడదు. తోడు పెట్టిన పాలని అస్తమానం కదిపారనుకోండి తోడుకోవు. ప్రశాంతంగా అటువంటి విషయంతో మాత్రమే సంఘాన్ని పెట్టుకుని భగవంతుని యందు మాత్రమే చిత్తముంచితే తోడుకుంటుంది పెరుగు. అది పెరుగు. అందులోకి మళ్ళీ భక్తి అనేటటువంటి కవ్వాన్ని దింపుతారు. దింపి విన్న విషయాలు, తాను ధ్యానంలో చూసిన విషయాలు తలుచుకుని పొంగిపోవడమే తాడు అనబడేటటువంటి స్మరణలు కట్టి చిలుకుతారు. చిలికితే అందులోంచి భగవంతుని యందు విశేష ప్రేమ, అంటే అది భగవంతుడి కోసం పనికొస్తుంది తప్ప ఇక ఏ విషయానికి పనికిరాదు. ఆ ప్రేమ భగవంతుడి కోసమే. నిరతిశయ ప్రేమ అంటారు. అది పైకి పుడుతుంది వెన్న ముద్ద. ఈ పుట్టిన ముద్ద పైన కుండలో ఎలా పుడుతుందో ఇక్కడ కుండలో అలా పుడుతుంది. శరీరం ఒక భాండము, ఈ కుండలో పుడుతుంది. ఈ వెన్న ఎవరి కోసం కాదు, ఒక్క కృష్ణుడి కోసమే. అందుకే ఆయన వచ్చి తింటాడు. అది ఎవరికీ కనపడదా వచ్చి తినడం. అందుకని చౌర్యము. అది నవనీత చౌర్యం అంటే.